హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మన ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముంబైలో బాంద్రా వెస్ట్ ప్రాంతంలో సద్గురు అపార్ట్మెంట్, ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ గారు ఆయన ఫ్యామిలీతో అయితే నివసిస్తూ ఉన్నారు. ఉన్నట్టండి ఈయన నిద్రిస్తున్న సమయంలో ఆయనకి ఒక అరుపులు కేకలు అయితే వినిపించాయి. ఆయనకి ఆ ఇంట్లో పని మనిషితో ఒక గుర్తు తెలియని వ్యక్తి గొడవ అయితే పడుతున్నాడు. ఇది విని ఆయన అక్కడికి వెళ్తే ఆ దుండగుడు ఆయన పైన కూడా అటాక్ చేసి 6 కత్తిపోట్లు అయితే ఆయన్ని గురి చేశాడు. అసలు ఈ దుండగుడు లోనికి ఎలా వచ్చాడు, అసలు ఎటు నుంచి వచ్చాడు అనేది అయితే మాత్రం అక్కడ అందరికీ అర్థం కాని విషయంగా మారింది. ఎందుకంటే ఆ ఏరియా అంతా మంచి సెక్యూరిటీ ఫుల్ టైట్తో ఉంటుంది. ఇప్పుడు అతను బయటి వ్యక్తులు లోనికి రావటం అనేది అది అసాధ్యం అక్కడ. అయితే ఇతడు అసలు లోనికి ఎలా ప్రవేశించాడు అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా అయితే మిగిలింది అక్కడ. అయితే ఇతను పోలీసుల కథనం ప్రకారం ఇతను దొంగతనానికి అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ దొంగతనానికి వెళ్ళి అక్కడ జరిగిన ఘర్షణలో సైఫ్ అలీ ఖాన్ గారిని అయితే ఈ దుండగుడు కత్తితో అయితే 6 పోట్లు అయితే పొడిచాడు. దీంతో ఆయన తీవ్ర రక్తస్రావం అయ్యి ఆయన అక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడ ఉండే పని వాళ్ళు కానీ సెక్యూరిటీ అతను పట్టుకోవడానికి ట్రై చేసినా సరే ఆ దుండగుడు అయితే దొరకలేదు. అయితే వెంటనే సైఫ్ అలీ ఖాన్ గారిని దగ్గరలో ఉన్న లీలావతి హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు ఆయన్ని. అయితే ఆయనకి ప్రాణాపాయం అయితే లేదు, కానీ కొంచెం సర్జరీ అయితే 2-3 చోట్ల చేయాల్సి వస్తుందన్నట్టుగా డాక్టర్లు అయితే చెప్పుకొస్తున్నారు. ఈ విషయం తెలిసిన కొంతమంది ప్రముఖ హీరోలు అయితే కొంచెం షాక్ అయితే గురయ్యారు. ఎందుకంటే ఇలాంటి సెలబ్రిటీస్కే సరైన సెక్యూరిటీ లేకపోవడంతో సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపైన కూడా చర్చ అయితే బిగినైంది. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ గారి మీద ఎవరైతే అటాక్ చేశాడో దుండగుడు, అతన్ని పట్టుకోవడానికి అయితే పోలీసు అయితే గాలిస్తున్నారు. అతడు దొంగతనం కోసమే ఆ ఇంట్లోకి ప్రవేశించినట్లు, అక్కడ జరిగిన పెనుగులాటలోనే ఈ అటాక్ జరిగిందన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ పరిస్థితుల్లో ఈజీ మనీకి అలవాటు పడిపోయి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలా దొంగతనాలకి, దోపిడీలకి అలవాటు పడిపోయి అసలు అవతల వ్యక్తి ప్రాణాలంటేనే వాళ్ళకి విలువ అనేది లేకుండా పోతుంది. దీనివల్ల అవతల వ్యక్తి ఎవరు ఎలాగైనా పోనీ, మనం మాత్రం బాగుండాలి, అన్నింటిని దోచుకెళ్ళాలి అనే దాని మీద ఈ దుండగులు అయితే మాత్రం ఉంటున్నారు. కానీ అసలు సెలబ్రిటీసే కాదు, చిన్న తరహా వాళ్ళైనా సరే ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి ఉదాహరణ ఇది ఒకటి ఎగ్జాంపుల్ అనమాట. కానీ ఇక్కడ ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే అసలు అంత టైట్ సెక్యూరిటీ ఉండి ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ అంటే ఏదో చిన్న చితక వ్యక్తి ఏం కాదు, ఆయన ఒక ప్రముఖ బాలీవుడ్ హీరో. అసలు అతని ఇంటిపైన అటాక్ చేయాలని అతను చూశాడంటే ఎన్నో రోజుల నుంచి అతను రెక్కి అయితే నిర్వహించుంటాడు. అదును చూసుకొని సమయం చూసుకొని అయితే అతను ఆ ఇంట్లో దొంగతనానికి అయితే వెళ్ళుంటాడు. కానీ అక్కడ జరిగిన పెనుగులాటలో అతను అయితే తప్పించుకున్నాడు. సైఫ్ అలీ ఖాన్ గారు అయితే ఇలా గాయాల పాలైతే అయ్యారు. ఆయన అదృష్టవశాత్తు ఆయనకేం కాలేదు, ఆయన అయితే క్షేమంగానే బయటపడగలిగారు. ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది, చూద్దాం. తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో దీని గురించి మనం మాట్లాడాలి. ఈ విషయం తెలుసుకున్న చాలామంది సెలబ్రిటీస్ కానీ, రాజకీయ నాయకులు కానీ, హీరోలు కానీ, చాలామంది వాళ్ళ సన్నిహితులు కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి ఫోన్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది కనుక్కుంటున్నారు. ఆయన క్షేమంగా బయటికి రావాలని అందరూ ప్రార్థిస్తున్నారు. థ్యాంక్ యూ.